కేంద్ర హోంశాఖకు లేఖ రాసింది రాష్ట్ర ప్రభుత్వం. కాళేశ్వరం కేసుపై విచారణ చేయాలని కోరింది. ఘోష్ కమిషన్ రిపోర్టు ఆధారంగా ఎంక్వైరీ చేయాలని రిక్వెస్ట్ చేసింది. కాళేశ్వరం కార్పొరేషన్తో పాటు అంతరాష్ట్ర అంశాలపై దర్యాప్తు చేయాలంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రమేయంపై ఎంక్వైరీకి కోరింది. సిబిఐ విచారణకు అసెంబ్లీలో ఆమోదం తెలిపిన విషయాన్ని లేఖలో కేంద్రానికి తెలిపింది రాష్ట్ర ప్రభుత్వం. కేంద్ర హోంశాఖకు లేఖ రాసింది రాష్ట్ర ప్రభుత్వం. కాళేశ్వరం కేసుపై విచారణ చేయాలని కోరింది. ఘోష్ కమిషన్ రిపోర్టు ఆధారంగా ఎంక్వైరీ చేయాలని రిక్వెస్ట్ చేసింది. కాళేశ్వరం కార్పొరేషన్తో పాటు అంతర్రాష్ట్ర అంశాలపై దర్యాప్తు చేయాలంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రమేయంపై సైతం ఎంక్వైరీ కోరింది. సిబిఐ విచారణకు అసెంబ్లీలో ఆమోదం తెలిపిన విషయాన్ని లేఖలో కేంద్రానికి తెలిపింది రాష్ట్ర ప్రభుత్వం. ఇక దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ యాదగిరి అందిస్తారు. యాదగిరి, శ్రవంతి, ఏదైతే ఈ కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి అన్నారం, సుందిల్లా, మేడిగడ్డ ఈ 3 బ్యారేజీలకు సంబంధించిన దాంట్లో అక్రమాలు జరిగాయి. తర్వాత ఆర్థికపరమైనటువంటి అంశాలలో పెద్ద ఎత్తున తప్పిదాలు జరిగాయి. నిబంధనలకు విరుద్ధంగా ఈ ప్రాజెక్టులు బ్యారేజీలు నిర్మించారని చెప్పేసి దీని మీద ప్రత్యేకంగా ఒక కమిషన్ను నియమించింది ప్రభుత్వం. సో ఈ కాళేశ్వరం కమిషన్కి సంబంధించిన దాంట్లో పీసీ ఘోష్ చేసినటువంటి ఈ విచారణలో దాదాపు అక్కడ ఆ ప్రాజెక్టులో నిర్మించినటువంటి నిర్మాణ సంస్థ, తర్వాత ఇంజనీర్లను, తర్వాత అప్పటి ప్రభుత్వంలో ఉన్నటువంటి పాలకులను, అప్పటి సీఎం కేసీఆర్తో పాటు ఆర్థిక శాఖ మంత్రిగా చేసినటువంటి వాళ్ళను, తర్వాత ఇరిగేషన్ శాఖ మంత్రిగా చేసిన వాళ్ళను విచారణ చేసింది పీసీ ఘోష్ కమిషన్. ఆ విచారణ చేసిన తర్వాత ఆ పూర్తి స్థాయిలో ఎవరెవరిని విచారణ చేశారు, ఎక్కడెక్కడ తప్పిదాలు జరిగాయి, దానికి కారకులు ఎవరు అనే దాని మీద పీసీ ఘోష్ కమిషన్ ప్రభుత్వానికి ఒక నివేదికనిచ్చింది. సో ఆ నివేదికను పూర్తి స్థాయిలో పరిశీలించేసిన తర్వాత, అధ్యయనం చేసిన తర్వాత దాని మీద అందరి అభిప్రాయాలు తీసుకునే విధంగా ప్రత్యేకంగా ఈ కాళేశ్వరం కమిషన్ విచారణకు సంబంధించి ఏదైతే రిపోర్ట్ ఇచ్చిందో ప్రభుత్వం, ఆ కమిషన్కి సంబంధించిన రిపోర్ట్ మీద ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి అసెంబ్లీ సమావేశాలలో ఏం చేద్దాము, ఈ కాళేశ్వరం కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్కి సంబంధించిన దాంట్లో పూర్తి స్థాయిలో చర్చించి దాని మీద ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నది. ఆ నిర్ణయమే సిబిఐకి అప్పగించాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగానే రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి కేంద్ర హోంశాఖకు లేఖ రాసింది. ఏదైతే కాళేశ్వరం కమిషన్ విచారణ చేసిందో ఆ విచారణ చేసినటువంటి రిపోర్టు ఆధారంగా సిబిఐ రాష్ట్రంలో విచారణ చేయాలని చెప్పేసి కేంద్ర హోంశాఖకు రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. అసెంబ్లీలో ఆమోదం పొందిన అంశాన్ని సైతం ఆ లేఖలో పేర్కొన్నది. అందులో ఉన్నటువంటి కారకులు ఎవరు, ఎక్కడెక్కడ తప్పిదాలు జరిగాయి, దానికి కారణాలేంటి, తర్వాత ఈ కాళేశ్వరం ఫైనాన్స్ కార్పొరేషన్తో పాటు ఈ అంతర్రాష్ట్రకు సంబంధించినటువంటి లావాదేవీలకు సంబంధించి పూర్తి స్థాయిలో సిబిఐ విచారణ చేయాలి అని చెప్పేసి కేంద్ర హోంశాఖకు ప్రభుత్వం లేఖ రాసింది. ఎప్పుడైతే అసెంబ్లీలో దీనికి సంబంధించి చర్చించారో, అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత సిబిఐ విచారణ చేస్తుంది, సిబిఐకి అప్పచెప్పుదామని చెప్పేసి ప్రభుత్వం చెప్పిన వెంటనే దీనికి సంబంధించినటువంటి అంశాలలో ప్రభుత్వం చాలా వేగవంతం చేస్తుంది. సో విచారణ కూడా వీలైనంత తొందరలో ఇక్కడ ప్రారంభించాలని చెప్పేసి కేంద్ర హోంశాఖకు రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఇక సిబిఐ కనుక రంగంలోకి దిగితే ఇక్కడ జరిగినటువంటి ఈ 3 అన్నారం, సుందిల్లా, మేడిగడ్డ ఈ 3 బ్యారేజీలకు సంబంధించిన దాంట్లో ఈ నిర్మాణానికి సంబంధించి ఆర్థిక పరమైనటువంటి అంశాలలో ఎట్లా తప్పిదాలు జరిగాయి, గతంలో ఎస్టిమేషన్ వేసిన దానికి తర్వాత విడతల వారీగా దాన్ని పెంచుతూ రావడానికి గల కారణాలంటే వాస్తవానికి ఈ 3 బ్యారేజీలకు అయినటువంటి ఖర్చు ఎంత, సో చూపించినటువంటి ఖర్చు ఎంత, వాస్తవానికి అయినటువంటి ఖర్చు ఎంత, ఎక్కడెక్కడ తప్పిదాలు జరిగాయి, గతంలో ఉన్నటువంటి పాలకుల తప్పిదాలు ఉన్నాయా, లేకపోతే ఇంజనీర్ల తప్పిదాలు ఉన్నాయా, నిర్మాణ సంస్థకు సంబంధించినటువంటి తప్పిదాలు ఏమున్నాయి, ఇట్లా ఓవరాల్గా ఈ అన్ని కోణాలలో కూడా సిబిఐ విచారణ చేసే అవకాశం ఉంటుంది. విచారణ చేసిన తర్వాత అందులో ఎవరి తప్పిదాలు ఉన్నాయి, ఎవరు దీనికి కారకులు అనేది పూర్తి స్థాయిలో బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పటికే ఈ 3 బ్యారేజీలకు సంబంధించి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం పేరుతోని అంచెలంచెలుగా పెంచి 1,40,000 కోట్ల వరకు దీన్ని తీసుకెళ్లారని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తా ఉన్నది. మొన్న అసెంబ్లీలో కూడా దీని మీద పెద్ద ఎత్తున చర్చ కూడా చేశారు. కాబట్టి నిజంగానే మరి ఈ 3 బ్యారేజీలకు సంబంధించి 1,40,000 కోట్ల ఖర్చు అయ్యిందా, ఒకవేళ అయితే ఎక్కడెక్కడ ఖర్చు చేశారు, ఏ బ్యారేజ్కి ఎంత పెట్టారు, ఏ దానికి ఎంత ఖర్చు చేశారు, సో దీనికి సంబంధించినటువంటి అంశాలలో ఎక్కడెక్కడ ఈ ఆర్థికపరమైన అంశాలకు సంబంధించి
ఖర్చు చేశారనే దాని మీద పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తే అసలు విషయాలు ఏంటనేది బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. ఇక వీటితో పాటు ఈ నిబంధనలు పాటించకుండానే గతంలో అయితే గత ప్రభుత్వ హయాంలో సీఎంగా ఉన్నటువంటి కేసీఆర్ చెప్పినట్లుగానే ఈ బ్యారేజ్కి సంబంధించినటువంటి సూచనలు ఆయనకు నచ్చినట్లుగానే ఆయన చెప్పినట్లుగానే నిర్మాణం చేశారనేది కూడా ఒకటి ఉంది. సో దీనికి సంబంధించి కూడా మరి వాస్తవానికి ఎక్స్పర్ట్ కమిటీ ఏం సూచింది, గతంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి ఏం సూచించింది, అవన్నీ పట్టించుకోకుండా ఆ అప్పటి సీఎం ఉన్నటువంటి కేసీఆర్ చెప్పినట్లుగానే ఎక్కడెక్కడ ఈ నిర్మాణాలు చెప్పారు, దానివల్ల జరిగినటువంటి తప్పిదాలేంటి, ఇట్లా ఓవరాల్గా ఈ అన్ని కోణాలలో కూడా దీన్ని విచారణ చేసే అవకాశం ఉంటుంది. ఇక ఇరిగేషన్ శాఖ మంత్రిగా పనిచేసినటువంటి హరీష్ రావుతో పాటు ఇక ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసినటువంటి ఈటెల రాజేందర్ కూడా ఇందులో ఉన్నారు. వీరితో పాటు కొంత ఈఎన్సీ స్థాయిలో ఇరిగేషన్ శాఖలో ఈఎన్సీ స్థాయిలో ఉన్నటువంటి అధికారుల తప్పిదాలు కూడా ఇందులో ఉన్నాయని చెప్పేసి కాళేశ్వరం కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్లో పేర్కొన్నది. మరి ఈ ఇంజనీర్లకు సంబంధించిన దాంట్లో ఏ స్థాయిలో వీళ్ళ తప్పిదాలు ఉన్నాయి, ఎక్కడెక్కడ తప్పిదాలు ఉన్నాయి, ఇందులో ఎంతమంది దీనికి కారకులు ఉన్నారు, ఇట్లా ఓవరాల్గా ఈ అన్ని కోణాలలో కూడా సిబిఐ గనక రంగంలోకి దిగితే పూర్తి స్థాయిలో విచారణ చేసి దీనికి కారకులు ఎవరు, తప్పిదాలు ఎక్కడ జరిగాయి, వాస్తవానికి ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకి అయినటువంటి ఖర్చు ఎంత, గత ప్రభుత్వం ఉన్నటువంటి పాలకులు చూపించింది ఎంత, మరి ఇవన్నీ అన్ని రంగాలలో అన్ని కోణాలలో కూడా చర్చించి సిబిఐ విచారణ చేసి దీని మీద అసలు విషయాలు బయటపెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి వీలైనంత తొందరలో దీనికి సంబంధించి ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఏదైతే కమిషన్ రిపోర్ట్ ఇచ్చిందో ఆ రిపోర్ట్ బేస్ చేసుకొని విచారణ చేయాలని చెప్పేసి ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసింది. ఇక 1-2 రోజుల్లో దాని మీద ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. అక్కడ నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే ఇక కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఏదైతే కమిషన్ ఇచ్చినటువంటి నివేదిక ఉందో, రిపోర్ట్ ఉందో, ఆ రిపోర్ట్ బేస్తోని పూర్తి స్థాయిలో రాష్ట్రంలో సిబిఐ విచారణ కొనసాగే అవకాశం ఉంటుంది. శ్రవంతి.